ఈ మాంగళ్య బలాన్ని పెంచుకోవడానికి ఇంకా ఎటువంటి పూజలు వ్రతాలు చేయొచ్చు అంటారు? మాంగళ్య బలం పెంచుకోవడం కోసము దుర్గామాత పూజలు, పార్వతీమాత పూజలు చాలా ప్రధానమైన పూజలు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, లక్ష్మీ నరసింహస్వామి పూజలు కూడా చాలా శ్రేయస్కరం. ఈ మాంగళ్య బలంలో కుజునికి సంబంధించి దోషంతో పాటు మీ యొక్క అష్టమాధిపతి యొక్క స్థితిగతుల్ని, పంచమాధిపతి పంచమ స్థితి మీ యొక్క లగ్నానికి రాశి ప్రభావం మనకు జీవితంలో 40 years తర్వాత ప్రభావం స్టార్ట్ అవుతుంది. లగ్నాత్ మనము జన్మ గడియ నుండి 40 సంవత్సరాల వరకు కూడాను ఆ దశలు ఏవి వస్తున్నాయి, ఎక్కడ లగ్నాత్, ఎక్కడ కుజదోషం ఉంది, ఎక్కడ పాపగ్రహ వీక్షణ ఉంది, కుటుంబ స్థానంలో మీకు 2వ ఇల్లు కుటుంబ స్థానాన్ని సూచిస్తుంది, చతుర్థం కుటుంబ స్థానాన్ని సూచిస్తుంది, సప్తమం భార్యాభర్తలకు సంబంధించిన రిలేషన్ చూపిస్తుంది, అష్టమం ఇన్లాస్ ఇదివరకే చెప్పుకున్నాము, అత్తమామలతో గొడవ అని చెప్పుకున్నాము. ఈ యొక్క దోషాలన్నీ చూసుకోవాలి. ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, సెకండ్ హౌస్లో ఏముంది, 2వ ఇంట్లో ఏ గ్రహం ఉంది, ఆ 2వ ఇంటి అధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ నక్షత్ర యుతిలో ఉన్నాడు, అతనిపైన ఏ దుష్ప్రభావాలు ఉన్నాయి, 2వ ఇంటిపైన ఏ గ్రహాల పాపగ్రహాలు వైరగ్రహాల యొక్క దృష్టులు ఉన్నాయో చూసుకొని, అలాగే చతుర్థ స్థానాన్ని కూడా ఈ విధంగానే చూసుకొని, పంచమ భావం యొక్క పంచమాధిపతి ఉన్న స్థితి ఏంటి, పంచమ భావాన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయి, అవి మీ లగ్నానికి మంచి బలాన్ని సమకూర్చేటివా లేకుంటే ఏదైనా వ్యతిరేక ఫలితాలను ఇస్తుందో చూసుకోవాలి. వివాహానంతరము మనము సంతానాన్ని కూడా దానికోసమే కదా, వంశపారంపర్యము, అలాగే ఈ యొక్క మానవ జాతి అలా కొనసాగాలి, సృష్టి కొనసాగించడం కోసమే పెద్దలు మనకు ఈ వైవాహిక జీవితము ఇవన్నీ సేకరించి ఆ విధానాలను మనకు అనుకూలంగా మన వయసును చూసి వాళ్ళు సమక్షంలో వివాహం చేసేవారు. వీటిని మనం చేసుకోవడం కోసము ఈ సంతాన కారకుడైనటువంటి బృహస్పతి ఏ స్థితిలో ఉన్నాడు, వివాహ కారకుడైనటువంటి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, వారికి ఏదైనా దశలలో ఇబ్బంది ఉంటే, వారున్న స్థితిగతుల మీద మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే జప హోమ తపాదులు చేసుకోవాలి. జపం చేయించుకోవటం ఇప్పుడు జాతకం తెలుసుకొని వదిలేస్తే సరిపోదు, సంతానం కలిగే యోగం లేదు. అలాంటి జాతకాలను చూసి మనము అది పరిశీలించి వివాహం చేయకపోతే వాళ్ళకి సంతాన లోపం ఏర్పడుతుంది. సంతానం కలగకపోతే మరలా సెకండ్ మ్యారేజ్ టాపిక్స్ రైజ్ అవుతాయి ఫ్యామిలీలో. దీని మూలంగా కూడా ఘర్షణలు వస్తాయి. ఈ భావాలన్నీ చూసుకొని ఖచ్చితంగా ఏ భావాధిపతి ఏ పీరియడ్ మనకి ఏ దశలో ఎటువంటి డిస్టర్బెన్స్ వస్తుంది, ఎట్లాంటి అభద్రతా భావం ఫ్యామిలీలో మనకు కలుగుతుంది, అది పురుషునికైనా స్త్రీకైనా, విడిపోవటానికి కావచ్చు, దూరంగా ఉండటానికి కావచ్చు. 6వ భావాన్ని కూడా చూడాలి. శత్రు రుణ రోగ ఒత్తిడి, ఒక సంసారం బాగుండాలంటే హెల్త్ కూడా చూడాలి. మన జీవితంలోకి వచ్చే భాగస్వామి ఆరోగ్యంగా ఉంటుందా లేదా, వాళ్ళు పురుషుడైనా అలా చెక్ చేసుకోవాలి. అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అబ్బాయికి కూడా అమ్మాయి సెలెక్ట్ చేసుకునే వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ హెల్త్ బాగుంటే వాళ్ళు దశమ కేంద్రం, వివాహ ముహూర్తంలో ఇవన్నీ ప్రధానమైనవి. అష్టమ శుద్ధి, ద్వితీయ శుద్ధి ఇవన్నీ చూసుకుంటాం ముహూర్తం పెట్టేటప్పుడు. దశమ శుద్ధి, చతుర్థ అష్టమ శుద్ధులు ఇవన్నీ ఆయా స్థానాలలో గ్రహాలు ఉండకూడదు, పాప వీక్షణలు ఉండకూడదు, ఇవన్నీ చూసుకొని ముహూర్తం నిర్ణయిస్తాం. ఆరోగ్యంగా ఉంటే వర్క్ చేస్తారు, ఉద్యోగం చేస్తారు, వృత్తిలో నైపుణ్యత వస్తుంది, వాళ్ళు బలంగా సంపాదన పరులు అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. ఈ ధనం ఉంటేనే కదా నెక్స్ట్ ఆరోగ్యంగా ఉండి ధనం సంపాదిస్తే ఫ్యామిలీ అనేది రన్ అవుతుంది, సంసారం సాఫీగా సాగిపోతుంది. అన్ని బరువు బాధ్యతలు భార్యాభర్తలు సమంగా మోసి సఖ్యతతోటి జీవితాన్ని అనుసరించగలుగుతారు. కాబట్టి జాతక విశ్లేషణ చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా ఏ దశ నడుస్తుంది, ఏ భావాధిపతి నడుస్తుంది, వివాహానికి మెయిన్ కారకమైనటువంటి 2వ ఇల్లు, 4, 5, 7, 6, 10 ఈ కేంద్రాలు, ఈ యొక్క కోణాలు కావచ్చు, కేంద్రాలు కావచ్చు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, నక్షత్ర యుతులలో ఉన్నారా, వీరి లగ్నాలు, రాసులు, దశలు సెట్ అయ్యాయా లేదా, వివరంగా జాతక పరిశీలన చేసిన తర్వాత ఏదైనా దోషాలుంటే రెమెడీస్ చేసుకొని, మరీ తీవ్రమైన దోషాలుంటే రెమెడీస్కి కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి.
అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వివాహం చేయకుండా వేరే సంబంధం చూసుకోవడం కూడా శ్రేయస్కరమే. ఇది ఈ విధంగా జాతకాలను పరిశీలించి మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు, జపహోమ తపాదులు. ఒక్కొక్కసారి మీరే ఆ యొక్క మంత్రాన్ని పండితులు ఇస్తారు, మన స్థితిగతులను బట్టి ఇస్తారు. వాళ్ళు చేసిన తర్వాత కూడా మంత్రం ఇమ్మంటే ఇస్తారు. జపం హోమం అయిన తర్వాత నిత్యం మనం మననం చేసుకోవడం కోసం మనకు ధార పోస్తారు. అవి కూడా మనం చేసుకుంటూ ఉంటే మన గ్రహస్థితులు అనేటివి సవ్యంగా నడిచి మన జీవితానికి సత్ఫలితాలను అందిస్తాయి. తప్పకుండా అమ్మ.